క్రైస్తవ ప్రబోధకులు హిందుత్వ పట్ల ద్వేషాన్ని పెంచి పోషిస్తున్నారు. దాన్ని వాళ్ళకి అడ్వాంటేజ్గా మలుచుకుంటున్నారు. అలాగా అంటే పరమ ద్వేషాన్ని పెంచుతున్నారు అన్నమాట దేవత్వం పట్ల. ఎందుకని ఇక్కడ ఉన్న హిందువుల్ని కన్వర్ట్ చేశారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఓ హిందువు ఇంట్లో పూజ చేసుకుంటున్నాడు, ఏదో ఓ పండగ వస్తుంది, దసరా, దీపావళి, ఉగాది, ఇట్లాగా అవి వచ్చినప్పుడల్లా మన చుట్టూ ఉన్న కుటుంబాలు అట్లాగా అవి చేసుకుంటుంటే వీళ్ళ ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ పోగొట్టడం కోసం అవన్నీ తప్పుడు అనే మాటని పదే పదే వాడతారు వాళ్ళు. అందుకనినే మీరు చూస్తే చాలా గ్రౌండ్ లెవెల్లో ఈ చిన్న చిన్న స్థాయిలో పనిచేసేటటువంటి వాళ్ళు హిందూ కావాలని మనకు తెలియకుండానే మన దేవి దేవతల ఫోటోలను అవి అవమానించడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మన పూలని ముట్టుకోవడానికి కూడా వాళ్ళు చాలా వేరేగా చేస్తుంటారు, బిహేవియర్ అంతా డిఫరెంట్. ఇది మనం ప్రత్యక్షంగా ఇళ్లలో ఉన్న మహిళలను అడిగితే చెప్తారు, ఇళ్ల దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న షాపుల దగ్గర ఇట్లాంటి చోట్ల చేసే వాళ్ళని అడిగితే చెప్తారు. కాకపోతే అది వాళ్ళల్లో ఉన్న ద్వేషం. వాళ్ళు కూడా చెయ్యలేనంత దౌర్భాగ్యమైనటువంటి దారుణమైనటువంటి తప్పుని చేసి చూపించారు కదా. వాళ్ళందరికీ కోరికని వీళ్ళు నెరవేర్చినట్టు కదా. 5 సంవత్సరాల పాటు దేవుడు తన దగ్గర ఉన్న భక్తులకి అన్యాయం జరిగిపోతే ఏమి చూడలేకపోయాడు అనేటటువంటి ఒక ఫీలింగ్ని క్రియేట్ చేస్తున్నారు కదా వీళ్ళు. రాజకీయంలో ఓట్లు వేయించాడు అంతే అనేటటువంటి ఒక దిక్కుమాలినటువంటి నేరేషన్ క్రియేషన్ చేస్తున్నారు కదా. అరే జంతు కొవ్వులు లేదని చెప్పి చాచి చెంపదెబ్బ కొట్టే తీర్పు వచ్చినా సరే, లెటర్ వచ్చినా సరే, ఆర్డర్ వచ్చినా సరే, కాగితం వచ్చినా సరే, పరీక్షలకు సంబంధించిన నివేదిక వచ్చినా సరే, లేదు లేదు మేము మొదట చెప్పామని అదే పదం వాడుతున్నారు. కానీ పొరపాటు అయిపోయింది, ఆ రోజున ఎందుకు వదిలేయట్లేదు సార్? దీని మీదే ఇప్పుడు నిన్న ఒక నోట్ కూడా ఇచ్చారంట కదా. 2022లోనే అప్పట్లో CFTRA ప్రయోగశాలలో కొన్ని చేశారు.